ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈ సమయంలో మాట చదువుకొని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యాలు మరి 17వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చూసుకుంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరము మారుమనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముడకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఈ వాక్యం మనందరం వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. అనేక విషయాలు మనకు నేర్పించి మనల్ని స్థిరపరచును గాక. మరి ఈ విషయాల గురించి కాస్త మనం లోతైన అధ్యయనం చేస్తే, అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ నగరంలో వేచి ఉండగా మరి శీలయు తిమోతి వీరిద్దరూ కూడా వచ్చేంత వరకు ఈ యొక్క ఏథెన్స్ నగరంలో కనిపెట్టుకొని ఉండగా ఆ యొక్క నగరం విగ్రహాలతో నిండి ఉంది. ఆ యొక్క నగరం విగ్రహాలతో నిండి ఉండగా పౌలు తట్టుకోలేకపోయాడు. వీరేంటి ఇలా ఉన్నారు అనే ఒక ఆలోచనతో దేవుని గురించినటువంటి మాటలు వారికి చెప్పాలని మరి అక్కడ ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభ యొద్దకు వెళ్ళి వారితో దేవుని మాటలు చెబుతూ, మీకు చాలా భక్తి ఉంది, మీరు భక్తి పరులే, మరి అనేక ప్రతిమలు కనపడుతున్నాయి, అయితే వీటిల్లో తెలియబడని దేవునికి అని రాశారు కదా, మీకు తెలియకనే మరి ఒక ప్రతిమ నిలవబెట్టి దాన్ని ఆరాధిస్తున్నారు. మీకు ఆ తెలియనిది ఏంటో నేను చెప్తాను అని పౌలు చెబుతూ, ఆ మాటలన్నీ కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రేమను చెబుతూ, ప్రభు యొక్క ప్రేమను చెబుతూ 30వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, భూమి మీద దేవుని చిత్తం నెరవేరుతున్నదా, దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేరుచున్నదా అనే విషయాన్ని మనము కాస్త లోతుగా ధ్యానిద్దాం. ప్రియ సహోదరులారా, నిజంగా దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుందంటారా? దేవుని ఉద్దేశం భూమి మీద నిజంగా నెరవేరుతుందా? ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. దేవుని ఆలోచన ఏంటి? అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దీనికి ఆధారం ఏమిటి అంటే, తన సొంత కుమారుని లోకంలోనికి పంపించి అందరి పాపముల నిమిత్తము ఆయనను నలుగగొట్టి ఆయనను మరణానికి అప్పగించి ప్రతి మానవుడు పాపంలో నుంచి విమోచించబడ్డకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణించి సమాధి చేయబడి 3 దినముల తర్వాత తిరిగి లేచాడు. మరణాన్ని తిరిగి లేచాడు అనగా పాపం వలన వచ్చిన జీతం మరణం, పాపము అధికారము చేత పట్టుకోవలసి ఉండగా, మరణ బంధకంలో ప్రతి మానవుడు పడి ఉండగా మరణమును జయించిన వాడు యేసు ప్రభు వారు. అనగా పాపమును జయించాడు ఆయన. ఆయన మీద పాపమునకు గాని మరణమునకు గాని అధికారం లేదు. మానవులందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు, కానీ పాపము మరణం ఆయన బంధించి ఉంచలేదు. కారణం ఏమిటంటే, ఆయన నీతిమంతుడు గనక ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి ఆయనను విశ్వసించిన వారందరికీ కూడా ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఎందరైతే
తమ పాపములను ఆయన రక్తంలో కడుక్కోవడానికి ఇష్టపడతారో, నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని ఎందరైతే నన్ను విశ్వసిస్తారో, ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించిన వాడు, మరణమునకున్న శక్తిని ఆయన నిర్వీర్యము చేసి మరణపు ముళ్ళును విరిచిన వాడు, శిక్ష నుంచి ప్రతి ఒక్క మానవుణ్ణి తప్పించిన వాడు, ఆయన నీతిమంతుడు గనక ఆయన్ని విశ్వసించి నేను ఆయన మీద విశ్వాసం ఉంచి బ్రతికితే నా మీద కూడా మరణం ప్రభుత్వం చేయదు అనే విధంగా ప్రతి ఒక్కరికి దేవుడు తన సొంత కుమారుని ద్వారా రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఎందుకు తిరిగి లేచాడు అంటే, మరణం ఆయన మీద ప్రభుత్వం చేయలేదు కనుక, పాపమునుకున్న బలం మరణం అనేది యేసు ప్రభువునందు ఓడిపోయినది కనుక, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు మరణించక నిత్య జీవం పొందినట్లు దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. మరి ఈ విషయాన్ని ఇక్కడ పౌలు చెబుతూ, దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఆ అజ్ఞాన కాలమందు తెలియనప్పుడు ఎలా నడుచుకున్న దేవుడు మౌనంగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపించి ప్రతి వారి పాపముల్లో నుండి విడిపించబడటానికి అవకాశం కల్పించాడు. సర్వమానవాళి తన కుమారుని ద్వారా పాప విమోచన కలుగునట్లు తన కుమారుని సిలువలో నలగొట్టాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆ నీతిమంతుడున్నాడు. ఆ నీతిమంతుడిని నమ్ముట ద్వారా మానవులందరూ కూడా నీతిలోనికి నీతిమంతులుగా తీర్చబడతారు. అనగా తీర్పు తీర్చడానికి, తీర్పు జరుగుతుంది అనడానికి, ఇదిగో మరి మనిషి చేసిన ప్రతి క్రియలకు తీర్పు ఉంది అని చెప్పడానికి మరి ఏమిటయ్యా నిదర్శనం అంటే, తిరిగి లేచిన యేసు ప్రభు వారి నిదర్శనం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనక పాపమునకు శిక్ష విధించుటకు ఆయనకు అధికారం ఉన్నది. ఆ పాపంలో బంధించబడి ఉన్న మనల్ని శిక్షించడానికి ఆయనకి ఇష్టం లేక ఆయన మరణించి తిరిగి లేచి పాపంలో నుంచి అందరినీ విడిపించి విమోచన కలిగించి ఆయన ఇప్పుడు ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ఇది దేవుని ఉద్దేశం ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి. చూడండి, పౌలు అంటున్నాడు, అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. రిక్వెస్ట్ కాదు ప్రియ సోదరులారా, రిక్వెస్ట్ కాదు, దేవుడు కమాండ్ చేస్తున్నాడు, ఆజ్ఞాపించుతున్నాడు. లేకపోతే నిత్య నరకం ఉంది. నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారు, నమ్మకపోతే శిక్షింపబడతారు. ఇది ఆజ్ఞ. దేవుడు అందరినీ ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో నా కుమారుని ముద్దు పెట్టుకోండి, త్వరగా ముద్దు పెట్టుకోండి, ప్రేమతో ముద్దు పెట్టుకోండి. మీ పాపములను, ఇదిగో మీ పాపముల నుండి మీరు విమోచన పొందినట్లుగా నా కుమారుని ముద్దు పెట్టుకోమని దేవుడు పిలుస్తున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? భూమి మీద ప్రతి మానవుడు మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. పాపపు హృదయంలో నుండి, గర్వ హృదయంలో నుండి, శాపంలో నుండి, మరణంలో నుండి, ఆ యొక్క స్థితిలో నుంచి ప్రతి మానవుడు తన మనసు మార్చుకొని పాపములను విడిచిపెట్టి బ్రతుకు మార్చుకొని మరి దిద్దుకునే విధంగా క్రీస్తు వైపుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటి? పేతురు రాసినటువంటి రెండవ పత్రికలో ఒక మాట చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము మరి 9వ వచనం నుంచి చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడను నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటట? ఎందుకు యేసు ప్రభు వారు ఇంకా రావట్లేదు? చాలా మంది అడిగే ప్రశ్న. మరి యేసు ప్రభు వారు తిరిగి లేచారు కదా, యేసు ప్రభు వారు పునరుద్ధాడయ్యా అని చెబుతారు కదా, మరి ఆయన తిరిగి వెళ్ళాడు కదా, దేవునికి కుడిపార్శ్వం ముందు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కదా, మరి ఆయన వస్తాడు అని మీరు చెప్తున్నారు. కానీ క్రైస్తవుల్లో కూడా అనేక మందికి ఉన్న సందేహం ఏంటంటే, యేసు ప్రభు ఇంకా ఎందుకు రాలేదు?
తిరిగి లేచిన వాడు వెళ్ళిన వాడు ఇంకా ఎందుకు రాలేదు? రావాలి కదా యేసు ప్రభు వారు, ఇంకా రాలేదేంటి? ఆయన రాకడ ఎప్పుడు అని చాలా మంది, కొంతమంది సందేహాలు ఉన్నాయి, కొంతమంది అపనమ్మకాలు ఉన్నాయి, ఇంకొంతమంది మరి పూర్తిగా అవిశ్వాసులైపోయే పరిస్థితి అంత దినాల్లో కనపడతా ఉంది. ఇంకెక్కడ రాకడలే, ఇంకెక్కడ యేసు ప్రభు వారు తిరిగి వస్తారులే. ఇలా జరుగుతున్న పరిస్థితులను బట్టి అనేక మంది వారి వారి హృదయాలను దేవుని మీద నుంచి త్రిప్పుకొని లోకంలో కలిసిపోతూ ఉన్నారు. అయితే పేతురు దీనికి జవాబిస్తున్నాడు ఏంటంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, ఆలస్యమైపోయింది, ఆయన రాడా, ఆయన ఇంకా వచ్చేవాడు కాదా అని చాలా మంది అనుకుంటున్నారేమో. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఇదిగో చెప్తున్నాడు చూడండి, ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. నిత్య జీవం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, తిరిగి మేము అందరినీ తీసుకుని వెళ్తానని వాగ్దానం ఇచ్చాడు, తిరిగి వస్తానని చెప్పాడు. అయితే తన వాగ్దానాన్ని వెనక్కి తీసుకునేవాడు కాదు ఆయన. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? చూడండి, ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని. ఏంటంట? ఎవడూ నశించకూడదు, ఏ ఒక్కరూ పాపం మూలముగా నశించి నిత్య నరకానికి పోకూడదని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలని యేసు ప్రభు వారు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభు అంటున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంతటా అందరూ రక్షణ పొందాలి అని దేవుడు అనుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే మరి వారందరూ రక్షణ పొందాలంటే, వారందరూ మారు మనసు పొందాలంటే, దేవుని ఉద్దేశం ఈ భూమి మీద నెరవేరాలంటే ఎవరి మీద ఆ బాధ్యత ఉంది అనేది ఒకసారి మనం గమనిస్తే ప్రియ సహోదరులారా, చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము ఒకసారి మనం 15వ వచనం చూద్దాం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటున్నాడు. ప్రభువే చెప్తున్న మాట ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. ఎవరి మీద బాధ్యత ఉంచాడు ఇది? అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మంచిది. దేవుని ఉద్దేశం అంతటా ప్రతి మనుషుడు మారు మనసు పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడి ఉద్దేశం, ఆయన ప్రేమ. మరి ఇప్పుడు వారందరూ రక్షణ పొందాలంటే, వారందరూ మారు మనసు పొందాలంటే, అలా పొందడానికి వారందరూ కూడా తెలుసుకోవడానికి ఎవరు వెళ్ళాలి? దేవుడు ఎవరిని వెళ్ళడానికి మరి కోరుకుంటున్నాడు? ఎవరు వెళ్ళాలని అనుకుంటున్నాడు? దేవుని యొక్క ఉద్దేశం భూమి మీద నెరవేరాలంటే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈరోజు చాలా మంది మరి ఈ విషయంలో ఆలోచించడం మానేస్తున్నారు. చాలా మందికి ఈ విషయం పూర్తిగా అవగాహనలోకి రావట్లేదు. ఏదో ఒక చర్చి కట్టారు, లేకపోతే రాళ్లతో కట్టుకున్న ఒక గోడలతో కట్టుకున్న ఒక మందిరం కట్టుకున్నారు, లేదంటే కనుక ఏదో ఒక స్థలంలో ఒక రేకుల షెడ్ వేసుకొని పెట్టుకున్నామా, ఆ వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదో బోధ చేసామా, పంపించామా, ఏదో చెప్తున్నాం, ఏదో పంపిస్తున్నాం, ఇదే సేవ, ఇదే దేవుని పని అనుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? సరే, బౌండరీలోకి వచ్చిన గొర్రెల సంగతి ఓకే, దేవుని ఇంటిలోనికి నడిపింపబడిన గొర్రెల సంగతి సరే, దేవుడి ప్రభు తనకు సంబంధించిన గొర్రెలు అనేకం ఉన్నాయి, లోకంలో నశించిపోయే గొర్రెలు అనేకం ఉన్నాయి, నశించిపోయే వారు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళ గతి ఏమిటి? వారి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? ఈరోజు ఎవరికి వాళ్ళు కంఫర్ట్ జోన్ వెతుక్కుంటున్నారు. ప్రభు ఏమో అందరూ మారు మనసు పొందాలంటున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మనుషులందరూ రక్షణ పొందాలని. మరి దేవుని ఉద్దేశం ఈ భూమి మీద నెరవేరాలంటే ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? యెషయా గ్రంథంలో చూడండి, ఒక మాట ఉంటుంది, మా నిమిత్తం ఎవరు పోతారంటాడు యెషయా. అయ్యో ప్రభువా, నేను పాపినయ్యా, పెదవులు అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేనెలా మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, నా నిమిత్తం నిన్ను పంపిస్తానంటున్నాడు. మా నిమిత్తం ఎవరు పోతారని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ చూడండి, యెషయా గ్రంథం ఒక్కసారి
ఆ మాట చదువుకుంటే మనకు అర్థమవుతుంది దేవుడి మనసు ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుడు భూమి మీద జరిగించాలనుకుంటున్నది ఏమిటో. చూడండి, ఆ మాట ఇప్పుడున్న పరిస్థితులకు కూడా మరి వర్తిస్తుంది కదా. ఇదంతా జరిగిపోయిన తర్వాత 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవుగా వింటిన అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపరమనగా. పాడైపోతున్న తన ప్రజలకు సువార్త, పాడైపోతున్న తన ప్రజలకు దేవుని గురించి చెప్పడానికి. మీరు దేవుని మర్చిపోయారు, దేవుని యొక్క స్వభావాన్ని మీలో పోగొట్టుకుంటున్నారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు అని ఇజ్రాయేల్ తన ప్రజలకు చెప్పడానికి, పాపం అనే దిగంబరత్వంతో నిండిపోతున్నారు, మీరు నాకు దూరం అయిపోయి ఇదిగో మీరు విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నారని దేవుడు తెలియజెప్పడానికి యెషయాను పంపించడానికి సిద్ధపడ్డాడు. ప్రభు అంటున్నాడు, నేను ఎవరిని పంపించాలి? యెషయా అంటున్నాడు, నేను వెళ్తానయ్యా. అయితే ఎలా వెళ్ళాలి? 3 సంవత్సరాల పాటు యెషయా మరి మొండి మొలతో దేహం పైన బట్టలనేవి లేకుండా దిగంబరిగా దేవుడు చెప్పాడు. అంతే. ఒక ప్రవక్త బైబిల్ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకం. మరి రాజవంశంలో పుట్టి రాజుగా ఉండవలసిన వాడు ప్రవక్త అయ్యాడు. దేవుడు చెప్పాడు, అంతే, అప్పగించేసుకున్నాడు. ఎవరికి ఉంది బాధ్యత? ఈరోజు మనల్ని దేవుడు బట్టలు విడిచిపెట్టి తిరగమనం లేదు. దేవుడు దిగంబరులుగా మనల్ని తిరగమని చెప్పట్లేదు. రక్షణ వస్త్రాలు ఇచ్చాడు ఆయన, నీతి వస్త్రాలు ఇచ్చాడు ఆయన. మరి ఈరోజు మన మీద ఉన్న బాధ్యత ఏమిటి? దేవుని ఉద్దేశం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఎవరి మీద ఉంది ఆ బాధ్యత ఉందంటే, యేసుక్రీస్తు యొక్క రక్తంతో కొనబడి పాపంలో నుండి విమోచించబడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని ఇంటిలోనికి వచ్చి మరి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న సంఘంలో నాటబడిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే, భూమి మీద దేవుని ఉద్దేశం నెరవేర్చే బాధ్యత ఉంది. ఏంటది? అంతటా అందరూ మారు మనసు పొందేలాగా, మనుషులందరూ రక్షణ పొందులాగా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడి మీద, ప్రతి పరిచారకుల మీద ఉంది. ప్రియ సోదరులారా, ఆలోచించండి. నిజంగా దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? అంతటా సువార్త ప్రకటిస్తున్నామా? ఆలోచించండి. ఈరోజు అంతటా సువార్త ప్రకటించబడుతుందా? ఎవరికి వాళ్ళు మరి దేవుని నుంచి రక్షణ పొందామని చెప్పుకుంటూ, ప్రభువుని ఎరిగిన వారము అని చెప్పుకుంటూ, ఎవరికి వాళ్ళు సువార్త అనే మాటకి అర్థం తెలియని వారిగా, దేవుడు ఎందుకు మరి ఏం కోరుకుంటున్నాడో, ఎందుకు అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాడో దేవుని మనసుని ఎరగని వారిగా ఈరోజు అనేక మంది ఉన్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు మన కళ్ళ ముందు చూస్తుంది. వెళ్ళలేకపోతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు తమ పొరుగు వారికి. ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో లేదా ఏదో ఒక చోట ఒక మంచి షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అనుకోండి, మంచి డిస్కౌంట్స్ తో బట్టలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఊరుకుంటారా? టకటక ఫోన్లు చేసి తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు, మీకు తెలుసా పలానా చోట పలానా షాప్ ఓపెన్ చేశారు, చాలా డిస్కౌంట్, భారీ ఆఫర్లు ఇస్తున్నారు, చాలా బాగున్నాయి, బట్టలు కూడా చాలా బాగున్నాయి, మీరు కూడా రండి అని అందరికీ చెప్తారు. ఏ నగల దుకాణమో ఓపెన్ చేసి మరి మంచి డిస్కౌంట్లు ఇస్తే అందరికీ ఫోన్లు చేసి చెప్తారు. అదే ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే అందరికీ వెళ్ళి చెబుతారు. కానీ నీ కళ్ళ ముందు నీ తోటి వారు, నీ పొరుగు వారు నశించి నరకానికి పోతారని తెలిసి కూడా, వారికి సువార్త అందక, దేవుని ప్రేమ తెలియక, మరి అపవాది చేతిలో పాపం అనే కట్ల మధ్య బంధింపబడి నశించి నరకానికి వాళ్ళు వెళతారు అని తెలిసి కూడా దేవుడు చెప్పమన్న ఒక మంచి వార్త, సువార్తన నీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోతున్నావంటే ఏ స్థితిలో ఉన్నావో అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు? అందరూ మారు మనసు పొందాలి. మరి అందరూ మారు మనసు పొందాలంటే ఎవరి మీద ఉందా బాధ్యత? రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. నిజంగా పని మనం చేస్తున్నామా?
మన కళ్ళ ముందు ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తోటి వాళ్ళు, మన కళ్ళ ముందే మన కుటుంబీకుల్లో ఉన్న వాళ్ళు, ఇంకా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది మన చుట్టూ ఎంతో మంది ప్రతిరోజు కూడా నశించిపోతూ ఉన్నారు, నాశనానికి పరిగెడుతున్నారు. కానీ ఏమాత్రము కూడా బాధ్యత అనేది లేకుండా, ఒక మంచి ఆహారం నువ్వు భుజిస్తే, మంచి ఆహారం నీకు ఎక్కడైనా దొరికితే ఆ అడ్రస్ అందరికీ చెప్తావు. కానీ ఇంత మంచి వార్త, మరణం నుంచి విడిపించేటువంటి వార్త, నశించిపోకుండా నిత్య జీవమునిచ్చేటువంటి వార్త, నీవు రక్షణ పొందావు, నువ్వు అనుభవిస్తున్నావు దేవుని ప్రేమను. కానీ నీ తోటి వారు నాశన కూపంలో పడి జీవితం ఎందుకో అర్థం కాక ఎంతో నరక యాతన పడుతూ మరణ ఛాయల్లో కూర్చున్న వారికి నీవు వెలుగులో ఉండి కూడా ఆ వెలుగును ప్రచురం చేయలేకపోతున్నావు అంటే నీ జీవితం ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకోవాలి. ఈరోజు సువార్త అంటే ఫ్యాషన్ అయిపోయింది. అందరికీ ఫ్యాషన్ అంటే అర్థం ఏంటి? ఏదో మరి ఫేస్బుక్లో వైరల్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ చేసుకోవడానికి, యూట్యూబ్ లో వైరల్ చేసుకోవడానికి, ఇలా రకరకాల ఆలోచనలు. అంటే దాని వెనక చాలా ఉంది, దాని వెనక స్వార్థం ఉంది, దాని వెనక తమను తాము గొప్ప చేసుకోవాలనే ఉద్దేశం ఉంది, దాని వెనక తమను తాము కనిపించుకోవాలనే ఆలోచన ఉంది. కానీ నిస్వార్థంతో చేసేవారు కూడా ఉన్నారు, వాళ్ళని నేను అనడం లేదు. సువార్త ఎలా ప్రకటించాలో, అన్యుల మధ్యకి వెళ్ళి వారిని ప్రేమతో పలకరించి సువార్త ఎలా చేయాలో కొంతమంది సహోదరులు ఆ వీడియోస్ ఎందుకు పెడుతున్నారంటే, ఎలా మనం కూడా త్వరగా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళకు ప్రేమతో ఎలా ప్రకటించవచ్చు అని తెలుసుకోవడానికి కొంతమంది నిజంగా వీడియోలు పెడుతుంటే, అనేక మంది తాము గొప్ప చేసుకోవడానికి, తమ పేరును ప్రఖ్యాతను ఏదో ప్రజలకు తెలియపరచుకోవడానికి, ఇలా చాలా మంది కూడా ఇలాంటి ప్రలోభాల్లో ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. నీది బాధ్యత. స్వార్థ ప్రకటించడం అనేది, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ, స్వార్థ ప్రకటించడం నాకు భారం అంటాడు. అంటే ఇది నాకు ముఖ్యమైన పని. ఇది దీని గురించి నేను ఎక్కడెక్కడో చాటింపేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నా బాధ్యత. ప్రతిరోజు నేను కడుపుకి ఎట్లా అన్నం తింటాను, ప్రతిరోజు ఏ విధంగా బ్రష్ చేస్తాను, ప్రతిరోజు వాష్రూమ్కి ఎలా పోతాను, ప్రతిరోజు ఏ విధంగా టైం టు టైం తింటానో అదే విధంగా సువార్త చెప్పడం కూడా నా దినచర్యలో ఒక భాగం. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఇది అలవాటు అవ్వాలి. నీకు కనిపించిన ప్రతి ఒక్కరు అంత సులభంగా నీకు దేవుడు వారితో నీకు పలకరింపు లేదా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం, అంత సులభంగా అవకాశం దొరకదు. దొరికింది అంటే అర్థం ఏంటంటే సువార్త చెప్పాలి. ఈరోజు అనేక మంది సహోదరులు ఉన్నారు, సువార్త చెప్పరు. ఎదురుగా ఎన్నో అవకాశాలు వచ్చినా సరే, ఎంత మందికి చెప్పడానికి అవకాశం వచ్చినా సరే పొరపాటున కూడా వాళ్ళు నోరు తెరవదు, చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన హుందాతనం కావాలి, హై లెవెల్ మనుషులు కావాలి. పేపర్లు ఏరుకునే వ్యక్తి చెప్తావా? చెప్పరు. ఏమన్నా అడుక్కునే వ్యక్తి చెప్తావా? చెప్పవు. వాళ్ళందరూ మనుషులు కాదా? దేవుడు వాళ్ళని కూడా ఈ భూమి మీద నిర్మించాడు కదా, ఈ భూమి మీద ఉంచాడు కదా, పుట్టించాడు కదా, వాళ్ళు కూడా మారు మనసు పొందాలనే కదా. అంతటా అందరూ అంటే అడుక్కునేవారు, మరి ఆ తర్వాత చిత్తు పేపర్లు ఏరుకునే వాళ్ళు, మరి ఉడారాలు వేసుకొని బ్రతికే వాళ్ళు, పందులు మేపేవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే భూమి మీద సర్వజాతులుగా నివసిస్తున్న ప్రతి ప్రజలకు దేవుని సువార్త అందాలి. కానీ ఈరోజు మన క్రైస్తవులు అనేక మంది ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? తమను గౌరవించే చోటికి, తమకు మెప్పును కలగజేసే చోటికి, తమను గణపరిచే చోటికి వెళ్ళి ఇదే సువార్త అనుకుంటున్నారు. వెళ్ళి ఇదే సువార్త చెప్పడం అనుకుంటున్నారు. మీటింగ్ పెడితే సువార్త చెప్పడం అనుకుంటున్నారు. కానే కాదు. దేవుని ఉద్దేశం నెరవేరట్లేదు. భూమి మీద నశించిపోతున్నారు అనేక మంది. ప్రజల్లోనికి వెళ్ళి, ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని మాటలు చెప్పమంటుంటే, నశించిపోయే వారి వద్దకు వెళ్ళి సువార్త చెప్పమంటే, రక్షింపబడ్డామని చెప్పుకొని దేవుణ్ణి లెక్క చేయకుండా బ్రతికే క్రైస్తవులను కూర్చోబెట్టి ఇదే సువార్త కూడికలని చెప్పి వీళ్ళ కోసం ప్రాకులాడి, దశంభాగాల కోసం, కానుకల కోసం పాకులాడేటువంటి స్థితిలో ఉన్నావంటే నువ్వు ఎలాంటి చచ్చిన స్థితిలో ఉన్నావు? ఆలోచన చెప్పి సహోదరుడా, సహోదరి,
ఎంతమందిని దేవుడు నీకు ఎదురుపరిచాడో ఇప్పటికీ, ఎంతమందికి నువ్వు సువార్త చెప్పడానికి అవకాశం కల్పించాడో ఆలోచించే. హాస్పిటల్స్ లో రోగులు కానీ, లేదంటే రోడ్డు మీద ఎంతో మంది అడుక్కునే వాళ్ళు కానీ, పేపర్లు ఎరుకునే వాళ్ళు కానీ, లేకపోతే గుడ్డి వాళ్ళు కానీ, కుంటి వాళ్ళు కానీ, మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఇలా లెక్కేసుకుంటూ పోతే అనేక మంది అండి. హోటల్లో క్లీనింగ్ చేసే వాళ్ళు కానీ, ఇలా నువ్వు కూర్చున్న చోట, లేచిన చోట, వెళ్ళే చోట, ప్రతి చోట ఎంతో మందిని దేవుడు నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చుంటాడు. కానీ నువ్వు చెప్పవు. ఎందుకు తెలుసా? నీకు ఘనత కలగదు కాబట్టి, నీకు మెప్పు రాదు కాబట్టి. అలాంటి వారికి చెప్తే ఏమొస్తుంది? ఏమి రాదు కదా నీకు. పరలోకంలో బహుమానాన్ని కోరుకునేవాడు ప్రతి మనిషిలో క్రీస్తుని చూస్తాడు. మనుషుల మధ్య ఘనతను కోరుకునేవాడు, మనుషుల కోసం పరిగెత్తేవాడు, మనుషులను కూర్చుకునేవాడు ఏం చేస్తాడంటే మరి ప్రతి వ్యక్తిని కూడా దూరంగా ఉంచుతాడు. తానేదో పరిశుద్ధులైనట్టు మిగతా వాళ్ళంతా పాపులైనట్టు చూస్తాడు. ప్రియ సహోదరులను ఆలోచించండి. దేవుని ఉద్దేశం నిజంగా భూమి మీద నెరవేరుతుందా? నిజంగా భూమి మీద దేవుని యొక్క ఆయన ఉద్దేశం నెరవేరుతుందా? అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా ప్రతి మనుషులు రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం అయితే ఆ మారు మనసులు చెప్పే వాళ్ళు ఎవరు? ఆ రక్షణ గురించి చెప్పే వాళ్ళు ఎవరు అంటే రక్షింపబడిన మనమే కదా. మరి నేను మనందరం వెళ్ళగలుగుతున్నామా? ప్రియ సహోదరుడా, సహోదరి ఆలోచించు. ఎంతో మందితో పరిచయాలు ఉంటాయి. ఎంతో మంది మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంటి పక్కల వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, ఎంతో మందితో పరిచయాలు ఉంటాయి. వారందరూ కూడా నిజమైన దేవుని ఎనక్క వారు నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నా సరే కళ్ళప్పగించుకొని చూస్తూ ఉంటాం. కానీ నేను రక్షణ పొందానే, నేను దేవుని ప్రేమను అనుభవిస్తున్నానే ఎవరో చెప్పగలరంటే నిజంగా రక్షణ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, నిజంగా యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూసిన వాళ్ళు మాత్రమే చేయగలరా పని. మరి మిగతా వాళ్ళంతా చెప్పలేకపోతున్నారంటే అర్థం ఏంటండి? వీళ్ళకి యేసు ప్రభు ప్రేమ తెలియదు, రక్షణ గురించిన విలువ తెలియదు. నిజంగా తెలిస్తే రక్షింపబడిన నీవు ఎంత సంతోషంగా ఉన్నావో, పాపంలో నుంచి విమోచించబడిన నీవు ఎంత సంతోషంగా ఉన్నావో, నశించిపోతున్న వారికి నువ్వు చెప్పడానికి త్వరపడాలి. ఇది జరుగుతుందా ఈనాడు? ఆలోచించండి. అవిధేయతతో తెలియక ఎంతో మంది అమాయకంగా, అన్యాయంగా దేవుణ్ణి ఎరగని వారు నశించిపోతూ, దేవుణ్ణి తెలుసుకోలేక, ప్రభు ప్రేమను తెలుసుకోలేక, పాప విమోచన ఎక్కడుందో తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ నీ ఇంటి చుట్టుపక్కల నీ వాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు అనేక మంది పాడైపోతున్నా సరే ఏమాత్రం పట్టనట్టు చూస్తూ ఊరుకున్నావంటే అసలు నువ్వు రక్షింపబడిన వ్యక్తివేనా? ప్రియ సహోదరుడా, సహోదరి ఆలోచించు. యేసు ప్రభు వారు తన మహిమను విడిచొచ్చాడు. తాను తగ్గించుకున్న భూమి మీద రక్తుడిగా ఆయన జన్మించి సమస్తము కోల్పోయిన వ్యక్తిగా, ఏ మహిమ కలిగిన వాడు మహిమ లేని వాడిగా ఇదిగో నరునిగా జన్మించి తాను తగ్గించుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు నేను రక్షింపబడ్డానికి. సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టాడు కదా. మరి ఈ సువార్తని చెప్పవలసిన బాధ్యత రక్షింపబడిన మన మీద ఉన్నప్పుడు ఎందుకని ఈ బాధ్యత నెరవేర్చలేకపోతున్నాం మనందరం? చాలా మందిని నేను గమనించాను. కూటములు ఏమన్నా పుట్టినరోజు కూటాలు, జ్ఞాపకార్థ కూటాలు, కృతజ్ఞతాస్తుతి కూడికలు, ఇలా వీటన్నిటికీ వెళ్తారు. కానీ సువార్తకు వెళ్ళను. కారణం ఏంటి తెలుసా? సువార్తకి వెళ్తే వచ్చేది నిందలు, దెబ్బలు, అవమానాలు. మౌనంగా తలదించుకొని వెళ్ళిపోవాలి. ఒక్క రూపాయి కూడా రాదు. కానీ మిగతా చోట్లన్నీ ఎక్కడికి వెళ్ళినా మంచిగా జేబు నిండా కానుకలు పెట్టి పంపిస్తారు. కడుపు నిండా భోజనం, జేబు నిండా కానుకలు. చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఆలోచిస్తాడు. సువార్తకు పోతే ఏమొస్తుందంటే, సువార్తకి వెళ్తే ఏమొస్తుంది? మనకి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అలా అనుకుని ఈరోజు చాలా మంది సేవకులు సువార్త కూటములు అని పెట్టి మరలా రక్షింపబడిన వారందరూ ఒక చోట కూర్చోబెట్టి అక్కడ కూడా కానుకలు పట్టుకుంటున్నారు. కారణం ఏంటి? సిరికి దాసుడైపోయిన వాడు దేవునికి దాసుడు ఎలా అవుతాడు? సిరికి దాసుడైపోయి సిరిని వెంబడిస్తున్న వీడు దేవునికి దాసుడు ఎలా అవుతాడు? దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం భూమి మీద నెరవేరడానికి వీడు ఎలా ఉపయోగపడతాడు చెప్పండి? ఈరోజు అనేక మంది ఉద్దేశాలు ఇవే కదా. చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక మాట, మనం చక్కటి మాట చూద్దాం.
అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 10వ అధ్యాయము 36వ వచనం చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది. అపోస్తలుడైన పేతురు కొర్నేలింటికి వెళ్ళినప్పుడు తన దర్శనం ద్వారా తెలుసుకున్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మరి అందరికీ సర్వలోకానికి ప్రభువు అయిన సమస్త జనులకు ప్రభువు. మరి ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి? కొంతమంది వెధవలు ఉన్నారు. ఆ మాట అనొచ్చు అనకూడదు, బాధ అనిపిస్తుందండి. యేసు ప్రభువుని గురించి ఏమాత్రం తెలియకపోయినా సరే, అసలు బైబిల్ జ్ఞానమే ఉండదు వీళ్ళకి. పెద్ద పెద్ద ఇంటర్వ్యూలని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఎవడో అడిగే ప్రశ్నలకు వీడు ఏం సమాధానం చెబుతున్నాడో కూడా తెలియకుండా రక్షణ యేసు ప్రభువులోనే ఉంది అని చెప్పడానికి మరి ధైర్యం సరిపోదు. మనుషుల మెప్పును కోరేవాళ్ళు వీళ్ళంతా. వారి వారి యొక్క అవతల వారు ఎవరైతే ఇతని ఇంటర్వ్యూకి పిలిచారో వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కరెక్ట్ ఒప్పుకొని తల ఉంచుకునే స్థితికి దిగజారిపోతున్నారంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? క్రైస్తవులైనటువంటి వాళ్ళు, క్రీస్తుని ఎరిగిన వారు ఆలోచన చేయండి. నువ్వు 1,00,000 మందిలో నిలబెట్టినా సరే, ఎంత పరిస్థితి వచ్చినా సరే, ఎంత ఆటంకం వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, నువ్వు చెప్పాల్సింది ఒకటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు, నిజమైన రక్షణ. రక్షణ అంటే యేసు క్రీస్తులోనే ఉంది, పాప విమోచన యేసు ద్వారా మాత్రమే. ఇది చెప్పాలి. అవతల వైపు నుంచి ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సరే చెప్పాల్సింది ఇదే. యేసు ప్రభు అంటారు కదా, అందరి ఎదుట నా నామాన్ని ఎవడు ఒప్పుకుంటాడు వాడు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానంటాడు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేని వాళ్ళందరూ చాలా మంది మేధావులు అని చెప్పుకుంటూ మరి వాళ్ళకి ఎంతో మంది ఫాలోవర్స్, వారు ఎంతో మంది వెంబడిస్తుంటారు. మరి వాళ్ళలో ఏముందో, వారి దగ్గర ఏముందో ఇంతవరకు అర్థం కాదు. గుడ్డివాడిని వెంబడించడం అంటే ఇదేనేమో. ప్రియ సోదరులారా, ఆలోచించండి. నిజంగా దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేరుతుందా? అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడి ఉద్దేశం అయితే, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడి ఉద్దేశం అయితే, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ప్రశ్నించుకో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి ఆ ప్రభువుని గురించి చెప్పడానికి నీ నోరు తెరవగలుగుతున్నావా? సోదరుడా, ఆలోచన చేసుకో. నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని, నీకు ఎదురుపడిన ప్రతి మనిషికి నువ్వు చెప్పగలిగే దమ్ము నీకుందా? ప్రశ్నించుకోవాలి. చూడండి, ఇంకొక విషయం చూస్తే ఇక్కడే మనం గమనిస్తే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో 8వ వచనం గమనిస్తే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వల్ల స్వస్థత పొందిన నేడు మమ్మను విమర్శించుతున్నారు గనక మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, మీరు సిలువ వేయునట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి అయ్యను. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామములోనే మనము రక్షణ పొందవలనని గాని మా ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కరాఖండిగా చెప్పేస్తున్నాడు పేతురు. అయ్యలారా, ప్రజలున్నారు, అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మొత్తానికి అందరికి కలిపి చెప్తున్నాడు ఒకేసారి. అందరికి ఎదుట ధైర్యంగా చెప్తున్నాడు. భూమి మీద ఏ నామమైనా ఉంది అంటే చూడండి, ఆకాశం కింద ఇవ్వబడిన ఒకే ఒక నామం యేసునామం. ఈ నామంలోనే మనుషులు రక్షణ పొందాలి తప్ప ఇంకే నామంలో రక్షణ లేదు. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే ఈరోజు అనేక మంది పొట్ట చేత పట్టుకొని కడుపు కోసం, కడుపు నింపుకోవడం కోసం మేము యేసు ప్రభువుని ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ, మేము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమని చెప్పుకుంటూ, మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ, ఏమాత్రము క్రీస్తుని గురించి అవగాహన లేకుండా అందరి ముందు దేవుని నామానికి అవమానం కలిగించే విధంగా నడుచుకున్నారు. ప్రియ సోదరులారా, ఆలోచించండి, ఎంత బాధాకరం. పేతురు ఒకే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో, ఆకాశం కింద మనుషులందరూ రక్షింపబడాలంటే ఒకటే నామం, అది యేసు నామంలో మాత్రమే రక్షణ ఉంది. ప్రియ సోదరులారా, మోసపోవద్దు. ఎంత దినాల్లో
అనేక మంది వస్తారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధములు ఆడుకుంటూ, మరి దేవుణ్ణి ఎనక్కపోయినా ఎరిగామని చెప్పుకుంటూ, ఏమి తెలియకపోయినా అంతా తెలుసు అనుకుంటూ అనేక మందిని ఈడ్చుకొని పోవడానికి వస్తారు. సాతాను యొక్క దూతలు వాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే నువ్వు మార్పు చెందుతూ అనేకులకు క్రీస్తుని గురించి ప్రకటించాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని, రైల్లోనా, బస్సులోనా, లేకపోతే వీధిలోనా, నువ్వు ఎక్కడ వెళ్తున్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, నీకు దేవుడు ఎవరినైతే నీ ఎదురుగా తీసుకొస్తాడో, నీకు అవకాశం దొరికిన ప్రతి చోట ప్రభువుని గురించి చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, సువార్తను ప్రకటించాలి. ఇది దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేర్చడం. ఇది ప్రతి విశ్వాసికి బాధ్యతే. సేవకులకు మాత్రము, సేవకులనే కాదు, ప్రతి విశ్వాసి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి పని ఇది. చేస్తున్నారా ఈ పని? ఆలోచన చేయండి. ప్రియ సోదరుడా, సహోదరి, చూడండి రోమీయులకు రాసిన పత్రిక, ఇక్కడ ఒక మాట గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చక్కటి మాట ఉంది. 10వ అధ్యాయంలో 14వ వచనం, 15వ వచనం చూస్తే, ప్రకటించువాడు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ప్రజలందరూ మారాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే ప్రకటించడానికి వెళ్ళని వాళ్ళు లేకపోతే, ప్రకటించడానికి వెళ్ళే వాళ్ళు లేకపోతే వారందరూ ఎలా రక్షింపబడాలి? రక్షణ పొంది కూడా, దేవుని యొక్క ప్రేమ తెలుసుకొని కూడా, దేవుని ప్రేమను ఎరిగి కూడా, పాప విమోచన పొంది కూడా, నిత్య జీవానికి మేము అనుకూలమని చెప్పుకుంటూ నీ కళ్ళ ముందు అనేక మంది నశించిపోతున్నా ప్రకటించడానికి నీకంత ఇష్టం లేకుండా బ్రతుకుతున్నామంటే, యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగం అంటే నీకు ఇంకా అర్థం కాలేదు. ఆ ప్రాణత్యాగంలో ఉన్న విలువేంటో, ఆ ప్రాణత్యాగంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నువ్వు దేనికోసమో వచ్చి ఉంటావు ప్రభు దగ్గర. అందుకోసమే నువ్వు ఎలా ఉండిపోయావంటే, ఒక మూగవాళ్ళలాగా, ఎదుగు బొదుగు లేని వ్యక్తుల్లాగా ఈరోజు అనేక మంది బతుకుతున్నారు క్రైస్తవ్యంలో. ఇక్కడ చూడండి, ఎవరు వింటారు? ప్రకటించకపోతే, ప్రకటించే వాళ్ళు లేకపోతే ఎలా తెలుసుకుంటారు? మారు మనసు ఎలా పొందుతారు? రక్షణ ఎలా పొందుతారు? దేవుడి ఉద్దేశం ఎలా నెరవేర్చబడాలి? దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నా పిల్లలు వెళ్ళాలి, ప్రకటిస్తారు. నేను ఎంతో ప్రేమించి వారి నిమిత్తం ప్రాణం పెట్టాను కదా. ఈ ప్రాణ త్యాగం వాళ్ళు అర్థం చేసుకొని నా బిడ్డలు, నా ఎందు విశ్వాసం ఉంచిన నా పిల్లలు ఖచ్చితంగా నా లోకంలో ఉన్న అనేక మందిని నా వద్దకు నడిపిస్తారు అని నమ్ముతున్నాడు. కానీ ఆయన నమ్మకాన్ని ఈరోజు మనం బొమ్ము చేస్తున్నాం. ప్రియ సోదరులారా, ఆలోచించండి. భూమి మీద దేవుని చిత్తం నెరవేరుతుందా? ప్రశ్నించుకోండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో మరొక మార ఆ మాట చదువుకుంటే, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నిజంగా ప్రకటిస్తున్నావా? సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించేంత పరిస్థితి ఒకవేళ నీకు రాలేదేమో, నువ్వు ఉన్న ప్రదేశంలో నీ కళ్ళ ముందు ఉన్న వారికి, నీకు ఎదురుపడే వారికి ఎన్నో మార్లు దేవుడు అవకాశం ఇచ్చాడేమో. ఇదిగో వీరికి చెప్పు, ఇదిగో ఇతనికి చెప్పు, ఇదిగో ఇతనికి చెప్పని నీ ఎదురుగా తీసుకొచ్చాడేమో. నువ్వు ఎంతో మందితో ప్రతిరోజు మాట్లాడుతుంటావు, వాళ్ళందరూ నాశనానికి పోయే వాళ్ళు అనేక మంది, దేవుని ఎరగని వాళ్ళు అనేక మంది నీ కళ్ళ ముందు ఉంటారు. కానీ నోరు తెరిచి దేవుని ప్రేమను చెప్పలేకపోతున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అర్థం చేసుకో. దేవుని ఉద్దేశం నెరవేర్చని వారికి ఏ గతి పడుతుందో చివరికి ఆలోచన చేయండి. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు మన పట్ల. అందరికీ మారు మనసు రావాలి, అందరూ రక్షణ పొందాలంటే రక్షింపబడిన నా బిడ్డలు వెళ్ళి చెప్పాలనుకుంటున్నాడు. మరి ఆయన ఉద్దేశాన్ని పక్కన పెట్టి మనం మౌనంగా మన సుఖాలు మనము, మన కోరికలు మనం తీర్చుకుంటూ ఏమి పట్టనట్టుగా లోకం మన కళ్ళ ముందు, లోకంలో అనేక మంది పాడైపోతున్నా మౌనంగా చూస్తూ మన సుఖాన్ని మనము, మన కోరికలు మనం నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నామంటే రేపు మనకు పడే శిక్ష అంత భయంకరంగా ఉంటుందో ఆలోచన. కృతజ్ఞత లేని వారు జాగ్రత్త, దేవుడు అసహించుకుంటాడు. ప్రార్థనకు పోయామా, మేమేదో ఆదివారం చర్చికి పోయాము, మేము ఎక్కడ ప్రార్థన పెట్టినా పోతాము, ఎక్కడ ఉన్నా పరిగెడతాము, అనవసరం. నువ్వు ఎంత తిరిగినా, ఎంత భక్తిని చేసినా, ఎంత భక్తి చేశానని చెప్పుకున్నారు యేసు ప్రభు అంటాడు,
భూమి మీద నా యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేకపోయావు. నీ కడుపుకు నువ్వు తిన్నావు, నీ సుఖం నువ్వు చూసుకున్నావు, నీ పిల్లలు నువ్వు, నీ గతి ఎప్పుడైతే నీ బ్రతుకు. రక్షింపబడిన నీవు అనేక మంది నాశనం అయిపోతుంటే ఏ ఒక్క రోజైనా నీ రక్షణ గురించి చెప్పావా? నా ప్రాణ త్యాగం గురించి చెప్పావా? నా బిడ్డలు పాడైపోతుంటే, మనుషులు పాడైపోతుంటే చూస్తూ ఊరుకున్నావు. నేను రక్షించుకునే ప్రయోజనం ఏముంది? నీ వల్ల నాకు ఉపయోగం ఏముంది? నువ్వు ఒక సోమరివి, నువ్వు ఒక పనికి మాలిన వాడు అని దేవుడు బయట పెడతాడు నిన్ను. జాగ్రత్త. సోమరమైన చెడ్డదవసరం బయటకు వెళ్ళిపోమంటాడు, వెలుపటి పడేయండి అంటాడు. ఎక్కువ మాట్లాడు. నీ భక్తి నువ్వు ఎటుపోతావో ఆ రోజు కొట్టుకోవాలి. జాగ్రత్త. దేవుడు ప్రేమించింది మన కోసం బ్రతకడానికి కాదు. దైవత్వము అంటే ఇతరుల కోసం మనం బ్రతకడం, ఇతరుల క్షేమం కోసం మనం బ్రతకడం. ఈ భూమి మీద దేవుని ఉగ్రత దిగి రాకుండా దేవుని పట్ల, దేవుని పక్షంగా నిలబడి దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఈ భూమి మీదకి దేవుని ఉగ్రత వచ్చి అందరూ నశించిపోకుండా అడ్డుకట్టగా ఉన్నది మనమే, క్రైస్తవులం. అటువంటిది మనమే మౌనంగా ఊరుకున్నామంటే రేపు మనకు ఎటువంటి శిక్ష ఉంటుందో జాగ్రత్త. ఉమ్మేస్తాడు ముఖాన ఆయన. జాగ్రత్త ప్రియ సోదరుడా, సహోదరి. నీ ఇష్టము, నీ చిత్తము, నీ కోరికలు, నీ సుఖము, నీ పిల్లలు, నీ కుటుంబము, ఇలా బ్రతకడానికైతే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. నువ్వు లోకంలో ఉన్న నష్టం లేదు. దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేర్చబడాలి అంటే నీ సుఖం కాదు, నీ కోరికలు కాదు, నీ ఆలోచనలు కాదు నెరవేర్చుకోవడానికి. అది కాదు దేవుని ఉద్దేశం. ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరులు అనేక మంది ఇదిగో లోకంలో నశించిపోయి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే క్రమంలో నీవు సమిధమైపోయినా నష్టం లేదు. అనేక మంది కొరకు నీవు దేవుని పక్షంగా పోరాటం చేయాలని దేవుడిని నిన్నుకున్నాడు, రక్షించుకున్నాడే. అంత సులభంగా నువ్వు క్రైస్తవుడు అవ్వలా. ఈ బాధ్యత తెలియక చాలా మంది సోమరిపోతులైపోతున్నారు ఈ మధ్య కాలంలో. ప్రయోజనం ఏముంది నీ ద్వారా? భూమి మీద వ్యర్థంగా, భూమి వ్యర్థమైపోతుంది నీ వల్ల. అందుకే ప్రభు అంటాడు, ఎన్నిసార్లు చూడాలి ఈ చెట్టుని? వ్యర్థమైపోతుంది, భూమి నిస్సారమైపోతుంది, దీన్ని నరికే అంటాడు. ఆ స్థితి రాకుండా చూసుకోవాలి. ఎంత వేషం వేసుకొని తిరిగినా, ఎంత భక్తిని తిరిగినా చివరాఖరికి ఆయన ఉమ్మేస్తాడు. జాగ్రత్త. దేవుని కొరకు, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి నువ్వు రక్షింపబడ్డావు. ఆయన రక్తం ఇచ్చి కొన్నది ఎందుకో తెలుసా? ఆయన విమోచించుకున్నది ఎందుకో తెలుసా? విమోచించబడిన నీవు అనేకుల కట్లు విప్పాలి. అందుకోసం నన్ను విమోచించుకున్నాడు ఆయన. అంత సులభంగా నువ్వు రాలా ప్రభు దగ్గరికి. ఇంత గొప్ప బాధ్యత గుర్తుపెట్టుకోకుండా, ఇంత గొప్ప బాధ్యత నెరవేర్చకుండా సోమరిగా తిరుగుతున్నావంటే, నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావంటే రేపు నిన్ను వెలుపట ఉంచుతాడు ఆయన. జాగ్రత్త. నువ్వు ఎన్ని చర్చలకు పోయినా నాకు వ్యర్థమే, ఎంత నేను ప్రార్థనలకు పోయినా తిరిగినా నాకు వ్యర్థమే, ఎంత నువ్వు భక్తి వేషం వేసుకొని నటించినా వ్యర్థమే. ప్రభు ఎదుట డొల్ల మొత్తం తేటపడుతుంది, బయటకు వస్తుంది. నువ్వు దేవుని ఉద్దేశంలో ఏమాత్రము దేవుని ఉద్దేశం నెరవేర్చిన వ్యక్తివి కాకపోతే రేపు వెలుపట ఉంటావు. జాగ్రత్త. తలాంతులు ఇచ్చినటువంటి వాళ్ళని గమనిస్తే ఒకడికి 5, ఒకడికి 2, ఒకటి. చివరి వాడు చూడండి భూమి తవ్వి పెట్టాడు. రక్షించాలి. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాలి. ఎంత గొప్ప బాధ్యత మనకిస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చొని ఏమీ తెలియనట్టు చూస్తూ ఊరుకుంటూ మన కళ్ళ ముందు అనేక మంది పాడైపోతున్నా, సాతాను ఊపిలో పడి కొట్టుకొని పోతున్నా చూస్తూ ఉన్నామంటే నువ్వు ఒక చచ్చిన వాళ్ళతో సమానం. జీవము లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోతున్నావు. జాగ్రత్త. జీవము లేని వారు పాతాళంలో ఉంటారు. జాగ్రత్త. ఇప్పటికైనా రోషం తెచ్చు. ఈ మాటలు వింటున్నా నీవు ప్రియ సహోదరా, సహోదరి, ఎవరైనా సరే, ఇప్పటికైనా నిజంగా నువ్వు యేసు ప్రభు రక్తంతో కొనబడి ఉంటే, విమోచించబడి ఉంటే, నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేరడానికి నీ నోరు తెరువు. దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళు. నీవు ఒక వ్యక్తిగా నీవుగా దేవుని కొరకు పనిని జరిగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనసు నువ్వు మార్చుకో. దేవుని మనస్సును ప్రజలకు చెప్పడానికి
నువ్వు మనసు మార్చుకొని ఇప్పటికైనా దేవుని పనిని చేయడానికి ఇష్టపడు, సువార్త చెప్పడానికి ఇష్టపడు. నీ పొరుగు వాళ్ళకు, నీ చుట్టుపక్కల వాళ్ళకు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా సమయం వ్యర్థం చేసే మాటలు కాదు కావాల్సిన దేవునికి. దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేర్చబడాలి. నువ్వు రోజు మాట్లాడే వ్యక్తి చచ్చిపోతే పాతాళానికి వెళ్తాడు. ఆ వ్యక్తికి అన్ని రోజుల్లో ఒక్కరోజైనా దేవుని గురించి చెప్పలేకపోయావంటే రేపు నీకు కూడా శిక్ష తప్పదు. జాగ్రత్త. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు భూమి మీద బ్రతికుంది, దేవుని మాటలు చెప్పడానికి. దేవుని మాటలు చెప్పి నశించిపోతున్న అనేకులకు సువార్తను ప్రకటించి రక్షణలోనికి నడిపించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, దేవుడు అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. ఆ బాధ్యతను మన మీద ఉంచాడు. అది గుర్తెరిగి ఇప్పటి నుంచైనా దేవుడు మనకు ఎవరినైతే పరిచయం చేశాడు, ఎవరికైతే చెప్పమని ప్రేరేపిస్తున్నాడు, ఎన్ని అవకాశాలు వచ్చాయో ప్రతి అవకాశాన్ని ఉపయోగించి ప్రతి మనుషుడికి మనకు చేతనైనంత వరకు మనము ఎంత ఓపిక ఉందో, ఎంత మందికి మనం ప్రకటించగలుగుతామో ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెప్పి మరి రక్షణ గురించిన సువార్తలు ప్రకటించి ఇచ్చిన ఆశ్రమంలో నుంచి ప్రభు వైపు నడిపించడం మన బాధ్యత, ప్రకటించడం మన బాధ్యత. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.